హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చారుహాసిని వరల్డ్ ఛానల్. మొన్న సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అయితే కొబ్బరి ఉండలు చేసిందండి. అవి ఎలా చేసిందో వీడియోలో చూపిస్తాను. ముందుగా కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెల్లం తీసుకొని అది కొంచెం వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగే వరకు చూసుకోవాలి. దీనికి కొలత ఏమి ఉండదండి. మనకు కావాల్సినంత బెల్లం తీసుకొని ఇలా కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఆయిల్ కూడా మనం యూజ్ చేయము. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా మనం బెల్లం కరిగిన తర్వాత బాగా కొంచెం బుడగలుగా వచ్చిన తర్వాత కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకోవాలండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కొబ్బరి వెంటనే అడుగంటిపోతుంది. తర్వాత మనం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఈ రెండు దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రెండు దగ్గర పడే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో దగ్గరికి. ఇంకా దీనిలో అయితే తురుము సరిపోలేదని మా అమ్మ ఇంకా తురుము అయితే యాడ్ చేసిందండి. ఇలా యాడ్ చేసుకొని మనం రెండు బాగా దగ్గర పడే వరకు కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ దించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి అయితే నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకొని పిల్లలకి పెట్టవచ్చు. లేకపోతే కేక్ ఒక ట్రేలో వేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అట్లా కేక్ ముక్కల్లాగైనా పిల్లలకి ఇవ్వచ్చు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ చారుహాసిని వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.